హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, చిన్న అకేషన్కి. అదే అకేషన్ అండి. చూడండి, ఈ అమ్మవారి జాతరకి అయితే మేము మా ఫ్యామిలీతో అయితే వచ్చాను. ఈ అమ్మవారి జాతర అయితే ఆషాఢం ముందు రోజుల్లో అయితే జరుగుతుంది. ప్రతి ఇయర్ మేము కంపల్సరీ వచ్చే జాతర ఇది. చాలా చాలా బాగా జరుగుతుంది. సోమవారం అయితే జాతర జరుగుతుంది, మంగళవారం పొద్దున్న అయితే తీర్థం అయితే జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. ఇది మా ఊరు అమ్మవారుగా, మా కులదైవంగా అయితే మేము కొలుస్తాము. మండే ముందు రోజు నైట్ అయితే మండే వస్తుంది. ఆ మండే నైట్ అయితే ఇలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మందు కాలుపుతో అయితే స్టార్ట్ చేస్తారు. నేను గుళ్ళో ఉండడం వల్ల అన్నీ తీయలేకపోయాను. అయితే ఫస్ట్ అయితే మందు కాలుపుతో స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఎలా పెడతారంటే ఒక్కొక్క వీధి ఒక్కొక్క ప్రోగ్రాం పెడతారు. ఒక వీధి ఈ ప్రోగ్రాం పెట్టారంటే వాళ్ళ మీద ఇంకా మంచిగా పెట్టాలని ఇంకొకరు ఇంకో ప్రోగ్రాం పెడతారు. ఒక్కొక్కరు అయితే ప్రోగ్రామ్స్ ఇలా అయితే ఒక్కొక్క వీధి వాళ్ళు అయితే ఇలా పెట్టేస్తారు. ప్రోగ్రాంలు పెట్టిన తర్వాత అయితే ఒక్కొక్క వీధి వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అయితే ఇలా ఆడిస్తారు. ఎవరెవరు ఏ ప్రోగ్రాం పెట్టారో వాళ్ళందరూ అయితే ఏ ప్రోగ్రాం పెట్టుకున్నారో అలా అయితే అమ్మవారికి చూపించి అక్కడైతే కొంచెంసేపు అయితే ప్రోగ్రాం నడిపించి అయితే వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. లైన్గా ఫస్ట్ అయితే కోబ్రా డ్యాన్స్ అని, తర్వాత అయితే శక్తి వేషాలని, ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి చూపించుకుంటూ అమ్మవారికి అయితే తీసుకుని వెళ్తారు. చూడండి, ఇక్కడ ఒక్కొక్కరు అయితే అలా నాట్యం చేస్తారు. ఇంకా శక్తి వేషాలు కూడా ఇక్కడ ఆడిస్తున్నారు. చూడండి, ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టారో వాళ్ళే దగ్గరుండి అయితే ఆడించి వాళ్ళని అయితే వీధిలోకి అయితే ఒక్కొక్క బయటికి అయితే తీసుకుని వెళ్తారు. ఇదైతే శక్తి వేషాలు టీం అంట. ఇది ముందైతే వేల్చి అయితే ఆడించారు. గుళ్ళో అయితే మాకు అసలు నించోడానికి అయితే కూడా ప్లేస్ సరిపోలేదు. నాకు వీడియో షూట్ చేయడానికి కూడా సరిగ్గా ప్లేస్ కూడా లేదు. అలా తీసాను. ఏం కనిపిస్తుందో అంత క్లారిటీగా అయితే రాలేదు. మా ఊరి జాతర ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని నేనైతే ఈసారి అయితే షూటింగ్ అయితే చేశాను. ఇక్కడ అయితే ఆ శక్తి వేషాలు ఆయన అయితే హెడ్ మీద అయితే ఆ నిప్పు వచ్చి ఇలా అయితే చేస్తున్నారు. అటు పక్క తిరిగిపోయారు. ఇలా కనిపించట్లేదు సరిగ్గాని. అందరూ అడ్డొచ్చేస్తున్నారు తీద్దామన్నా కూడా సరిగ్గా. కాళ్ళు కూడా తొక్కేసుకునే అంతలో అయితే జనము. అస్సలు గుళ్ళో లోపలైతే అస్సలు ఖాళీయే లేదు. ఆ శక్తి వేషాలను అయితే అలా ఆడించి చాలాసేపు వరకు అయితే శక్తి వేషాలనే ఆడించారు. ఇప్పుడు వస్తున్నాయి చూడండి, అవి అయితే ఆ ముందు అయితే వేషధారణ వేసిన శక్తి వేషాలు. ఇవి అయితే వెనకాల అయితే కట్అవుట్స్ కట్టుకుంటారు కదా, ఆ శక్తి వేషాలు. ఇవి కూడా లోపలికి తీసుకొచ్చి అయితే అమ్మవారికి అయితే చూపించి తీసుకొచ్చారు. ఇదైతే అమ్మవారి టెంపుల్. చూడండి, నేను ఈ సైడ్ నుంచి అయితే తీసాను. ఈ మందు కలిపి మళ్ళీ జరుగుతుంటే మళ్ళీ బయటకు వచ్చి నేనైతే షూట్ చేశాను. జనం లోపలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న రీల్స్లో ఉన్న వీళ్ళు అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది కూడా అయితే పెట్టించారంట ఒక వీధి వాళ్ళు. కేరళ కుట్టీస్ లాగా అదే డ్రెస్సింగ్ అయితే చేశారు. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు వీళ్ళైతే. అందరికీ అట్రాక్షన్గా వీళ్ళే ఎక్కువ కనపడ్డారు. ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్. వాళ్ళందరినీ అయితే లోపలికి అయితే తీసుకురాలేదు, కొన్ని అయితే తీసుకొచ్చారు. అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాక అలా తర్వాత అయితే డబ్బులతో అయితే ఇలా గరగలు ఉంటారు కదా, వాళ్ళు గరగలు మోసే వాళ్ళతో అయితే డ్యాన్స్ అయితే చేపిస్తారు. ముందైతే వీళ్ళైతే డ్యాన్స్ అయితే చేసేస్తారు. ఇలా అటు ఇటు తిరుగుతూ ఇలా చేస్తారు కదా, నాట్యధారణ అంటారు కదా. అలా అయితే గరగల వాళ్ళైతే ఇలా అయితే డాన్స్ అనేది చేసేస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అయితే అమ్మవారు లోపల నుంచి రావడానికి అయితే ముందైతే సాంబ్రాన్ పొగంతా లోపల గుళ్ళో లోపలంతా వేస్తారు. ఈ గుడి లోపల సాంబ్రాన్ పొగ వేసిన తర్వాత బయటకు కూడా తీసుకొచ్చి ఆ సాంబ్రాన్ పొగ గుడి చుట్టూరు కూడా వేస్తారు. గుడి చుట్టూరు అయితే 3 times 3 సార్లు చుట్టూ తిరుగుతూ ఈ సాంబ్రాన్ పొగ అయితే వేస్తారు. అమ్మవారు అయితే లోపల నుంచి రావడానికి గమ్మునైతే రారు. ఎంతసేపు తీసుకురావడానికి టైం పడుతుందో అస్సలు గమ్మునైతే రారు. ఇంకో చూడండి, ఇంకో లోపల నుంచి రావడానికి కూడా అస్సలు గమ్మునైతే అస్సలు రారు దేవుడు అనేది. అలా లాక్కుని వస్తారు. అస్సలు ఖాళీ లేదు. దేవుడు వచ్చినప్పుడు అందరం మీద పడిపోయారు అలాగా.
అందరూ ఫోన్లు వేసుకుని అయితే ముందుగానే వచ్చేసారు. అసలు ఏమీ కనపట్లేదు కూడా నేను తీద్దామనేసరికి కూడా. ఏదో అలా తీసేసాను. ఏం కనపడిందో కూడా నాకైతే తెలీదు. ఇలా అయితే అమ్మవారిని అయితే అందరూ పట్టుకుని బయటకైతే తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత అయితే నల్ల కోడి ఉంటుంది కదా, నాటుకోడితో అయితే అమ్మవారికి ఫస్ట్గా అయితే దిష్టి అయితే తీసేస్తారు. ఇలా 3 సార్లు అయితే దిష్టి కింద అయితే ఆ నల్ల కోడితో అయితే దిష్టి తీసేసిన తర్వాత 3 సార్లు అయితే అటు ఇటు పట్టించుకోమని ఆ కోడిని పట్టుకుని తిరుపుతారు కదా, అది మీకు తెలుసో లేదో తెలీదు. అలా అయితే తిరుగుతారు. అమ్మవారు బయటకు వచ్చిన వెంటనే అయితే ముందుకాలు ఇంకా ఎక్కువగా వేశారు, ఎక్కువ కాల్చారు. ఇదే మా అమ్మవారు. అందరూ చూసి మనసారా దండం పెట్టుకోండి అమ్మ అంత చల్లగా చూడని. అమ్మవారు అలా 3 సార్లు అటు ఇటు తిరిగి కోడిని అయితే పట్టేసుకుంటారు. ఆయన అయితే ఆ కోడితో అయితే ఆ కోడితో అయితే ఆ మెడ అయితే పీకిని కట్ చేయడానికి నోట్లో పెట్టుకుని ఇలా అయితే కట్ చేసేస్తారు. ఇంకో చూడండి, అమ్మవారు అయితే అలా అయితే చేసిన తర్వాత అయితే అమ్మవారిని బయటికి తీసుకెళ్ళిపోతారు. అమ్మవారిని బయటికి తీసుకెళ్ళిన తర్వాత అయితే గరగలు ఉంటాయి కదా, మిగిలిన గరగలు కూడా అయితే అందరు గరగల వాళ్ళ దగ్గర అయితే పెట్టేస్తారు. తర్వాత అయితే ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే వీధిలోంచి అయితే గుళ్ళోంచి అయితే బయటకు అయితే తీసుకొచ్చేసి ఊరంతా తిప్పడానికి అయితే తీసుకుని వెళ్తారు. ఒక్కొక్క ప్రోగ్రాం ఎవరి ప్రోగ్రాం దగ్గర వాళ్ళ నుంచుని ఆడిస్తారు. ఇలా అయితే కోబ్రా డ్యాన్స్, అలాగే శక్తి వేషాలు, ఆర్కెస్ట్రా కూడా ఉంది. నేను ఆర్కెస్ట్రా తీయలేదు, నేను గుళ్ళోంచి బయటకు వచ్చినప్పుడైతే వెళ్ళిపోయింది. ఎవరి ప్రోగ్రామ్ అయితే వాళ్ళైతే బయటకైతే తీసుకొచ్చి ఇలా అయితే ఆడిస్తారు. చూడండి, ఇది కూడా ఇంకో వాళ్ళు పెట్టించిన కోబ్రా డ్యాన్స్. ఇలా అయితే ఒక్కొక్క ప్రోగ్రాం అయితే వీధి అంతా తిప్పుతూ ఊరంతా తీసుకుని వెళ్తారు. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్న రీల్స్లో కూడా ఎక్కడ చూసినా వీళ్ళే ఎక్కువ కనబడుతున్నారు కదా. క్యాలీ కుటీస్ కింద వీళ్ళు కూడా అయితే ఈ ప్రోగ్రాం కూడా అయితే మా వాళ్ళు అయితే పెట్టించారంట. చాలా ట్రెండింగ్లో ఉంటుంది కదా ఇది కూడా. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మా వీధికి వచ్చినప్పటికైతే తెల్లవారిపోతుంది. ఇంకో శక్తి వేషాలు వచ్చినప్పటికైతే మాకు 3-4 అవుతుంది మా వీధికి వచ్చినప్పటికి. ఎందుకంటే మాది చివరిలో ఉంటుంది మా ఇల్లు అయితేనే. ఇలా అయితే ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే వచ్చినప్పటికైతే మాకైతే ఇంటికి వచ్చినప్పటికైతే వెలుగైతే వచ్చేస్తుంది. ఇక్కడైతే శక్తి వేషాలు అయితే ఆడుతున్నాయి. ఆ తర్వాత అయితే కోబ్రా డాన్స్ కూడా ఉంటుంది కదా, అది కూడా అయితే వచ్చింది మా వీధికి. లైన్గా అయితే ఒకదాని తర్వాత ఒకటి అయితే ఇలా ఆడుతుంది. కోబ్రా డ్యాన్స్లో కూడా అప్పుడప్పుడు ఇలా ఒక అమ్మాయిని అయితే తీసుకుని వచ్చి వీళ్ళు కూడా అయితే పెట్టించారంట. పోలీసులు అయితే ఎక్కువ ఆలోచించలేదు, అక్కడక్కడ అయితే తీసుకొచ్చారు. అయితే అక్కడక్కడ అయితే డాన్స్ చేసి మళ్ళీ అయితే వాళ్ళైతే పెట్టడానికి అయితే ఇప్పుడే టైం అంతా సరిపోయిందంట. ఇలా అయితే ప్రోగ్రామ్ అంతా మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా వీధి తీసుకుని వస్తారు. ఇది ఇలా వచ్చినప్పటికైతే టైం అంతా అయిపోతుంది, తెల్లవారిపోతుంది. ఇదైతే మా వీధిలో ఇచ్చి ఇంకో ఆడించారు. మా మోక్ష కూడా నుంచుని చూస్తున్నాడు. ఇంటికాడ సాంగ్ పెడితే డ్యాన్స్ వేసేస్తాడు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాడికి కొత్తగా అనిపించి వాడు అయితే అసలు ఏ డ్యాన్స్ వేయలేదు. అలా నుంచునే కొత్తగా ఏదో చూస్తున్నాడు. మామూలుగా అయితే చాలా బాగా చేస్తాడు డ్యాన్స్ వాడు. నాకు సాంగ్ అయితే వస్తుంది అక్కడ. అలా అయితే చేయించారు. ఇవి ప్రోగ్రామ్స్ అయితే ఒక్కొక్కటి అయితే లైన్గా అయితే మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి. మా ఇంటికి వచ్చినప్పటికి టీ అయితే అడిగారు. వాళ్ళకైతే అమ్మ అయితే టీ పెట్టించింది. ఇలా అయితే నైట్ అంతా జాగరం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము దర్శనానికని మార్నింగ్ వెళ్ళాము. ఇది గుడి దగ్గర డెకరేషన్ ఇదంతా ఎంత లైన్ ఉందో చూడండి, అసలు ఖాళీ కూడా లేదు. ఇక్కడైతే మార్నింగే కోళ్ళని అలాగే మేకపోతుల్ని గట్టా మొక్కుకున్న వాళ్ళు అమ్మవారికి చూపించి ఇలా అమ్మ చల్లగా చూడమ్మ మమ్మల్ని అని చెప్పి అది ఎవరి మొక్కులు వాళ్ళైతే తీర్చుకుంటారు. ఇలా అయితే ఇంటింటికి అయితే కంపల్సరీ ఒక్కొక్క కోడిని అయితే ఖచ్చితంగా కోస్తారు. మాకు ఉంది, మేము కోయించేసుకున్నాం కోడిని అయితే. ఇదైతే డెకరేషన్ అమ్మవారిది.
మేము వెళ్ళినప్పుడు మార్నింగే కూడా ఖాళీ లేదు. ఆఫ్టర్‌నూన్ అయితే ఎక్కువ మంది వచ్చేస్తారని మేము మార్నింగ్ అయితే వెళ్ళాము. మార్నింగ్ కూడా అసలు ఖాళీ లేదు. ఇది అమ్మవారి ఎదురుగుండా పోతురాజు అని చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఆయనది. ఇదంతా గుడి దగ్గర ఉన్న లైన్ ఖాళీయే లేదు అసలు మార్నింగ్ కూడా. లైన్ చాలా పెద్దగా ఉంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే వేరే మార్గం ద్వారా తీసుకెళ్లారు. ఇదిగో మేమైతే దర్శనానికి దగ్గరగా అయితే వచ్చేసాం. ఇది అమ్మవారు. ఆ రోజైతే అమ్మవారిని అయితే అలా అయితే అలంకరించారు. నేను దండం పెట్టుకుంటూనే వీడియో తీసేసాను. ఎలా వచ్చిందో కూడా చూడలేదు నేను. మీరు కూడా అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. అమ్మ అందరినీ చల్లగా చూడని. ఇదైతే గుడి దగ్గర బయట, ఇదైతే బయట ఉన్న వ్యూ అయితే నేను ఇలా అయితే తీశాను. ఆ తర్వాత అయితే నైవేద్యం పెట్టుకునే వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా 3 ఆకులేసి 3 ఆకులు సేమ్ ఏం పెట్టామో అదే పెట్టుకుని నైవేద్యం అయితే సమర్పించుకుని అమ్మవారికి కోడిని మొక్కుకునే వాళ్ళు కోడిని, అలాగే మేకపోతులు మొక్కుకునే వాళ్ళు వాళ్ళని వేస్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ అయితే మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అప్పుడైతే గుడి దగ్గర అయితే చీరల పాట జరుగుతుంది. ఆ రోజు ఎవరెవరు చీరలు పెట్టారో ఆ చీరలు, ఈ సంవత్సరం అంతా ఎన్ని చీరలు వచ్చినాయి ఆ చీరలన్నీ బయటికి తెచ్చి ఈ రోజు నాడు చీరలన్నీ అన్నీ పాట అనేది పెట్టేస్తారు. ఒక్కోటి 200కి 300కి అలా అయితే వెళ్తున్నాయి. ఆ తర్వాత అయితే బయటకు వచ్చి బయట ఉన్న తీర్థం అంతా చూస్తున్నాం మేము. బయట షాపులు ఉంటాయి కదా, బయట షాపులో ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే మా మోక్ష అన్నీ కావాలని వచ్చేస్తున్నాడు ఆ పక్క నుంచి. ఆడిని ఒకసారి తప్పించుకుంటూ అలా 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 తీసుకుని వెళ్తున్నాం. తీర్థం అయితే ఆఫ్టర్నూన్ జరుగుతుంది ఎక్కువగా. అయితే అస్సలు రోడ్డు కూడా ఖాళీ లేదు. రోడ్డు ఆ పక్కన ఈ పక్కన కూడా మొత్తం అన్ని షాపుల కింద పెట్టేశారు. నడవడానికి కూడా అయితే ఖాళీ లేదు. పక్కన అయితే బండ్లు వెళ్తున్నాయి, ఓ పక్కన అయితే షాపులు, ఇంకో పక్కన అలా అలా నడుచుకుంటూ అయితే అన్నీ అయితే కవర్ చేస్తాం. ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. రవి ఆర్కెస్ట్రా అంట, అది కూడా ఉన్నది. ఆ ఆర్కెస్ట్రా దగ్గర కాసేపు నుంచుని చూసేసి మేమైతే ముందుకైతే వచ్చేసాము. మా మోక్ష అయితే రంగుల రత్నం ఎక్కిస్తాను ఎక్కిస్తానని అంటున్నాడు. అలా అయితే తీర్థం అంతా తిరిగేసి మొత్తం అన్నీ చూసేసి మా మోక్షకి ఏం కావాలో ఆ ఐటమ్స్ అన్నీ కొనేసి ఆ షాప్ దగ్గర ఏమేమి నచ్చాయో అవన్నీ కొనేసి అయితే మేమైతే ఇలా అయితే తీర్థం అంతా బాగా ఎంజాయ్ చేసాము. మేము ప్రతి ఇయర్ ఇలాగే వస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము, బాగా జరుగుతుంది కూడా. నాకైతే చాలా ఇష్టం ఈ తీర్థం అయితే. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.